హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆమె ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతోంది. షీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ గోయింగ్ ఎలోన్. షీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ గోయింగ్ ఎలోన్. నీకు ధైర్యం ఉంటే నా ముఖం మీదే చెప్పు. ఇఫ్ యు హ్యావ్ కరేజ్, సే ఇట్ టు మై ఫేస్. ఇఫ్ యు హ్యావ్ కరేజ్, సే ఇట్ టు మై ఫేస్. నా సమక్షంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. యు డోంట్ నీడ్ టు బి ఎఫ్రైడ్ ఇన్ మై ప్రెజెన్స్. యు డోంట్ నీడ్ టు బి ఎఫ్రైడ్ ఇన్ మై ప్రెజెన్స్. అతని ముఖం మీదే ఆ మాట ఎందుకు చెప్పవు? వై డోంట్ యు సే ఇట్ టు హిస్ ఫేస్? వై డోంట్ యు సే ఇట్ టు హిస్ ఫేస్? ఆమె ప్రవర్తన చాలా కఠినంగా ఉంటుంది. హర్ బిహేవియర్ ఈజ్ వెరీ హార్డ్ హార్టెడ్. హర్ బిహేవియర్ ఈజ్ వెరీ హార్డ్ హార్టెడ్. అతని సమక్షంలో ఎవరూ మాట్లాడరు. నో వన్ స్పీక్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్. నో వన్ స్పీక్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఎవరు నీ కన్నీళ్లను తుడవరు. నో వన్ విల్ వైప్ అవే యువర్ టీయర్స్. నో వన్ విల్ వైప్ అవే యువర్ టీయర్స్. అది మీకు ఏమి కావాలనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యు వాంట్. It depends on what you want. నువ్వు ఎప్పుడూ పగటి కలలు కంటూ ఉంటావు. You always keep daydreaming. You always keep daydreaming. నా సమక్షంలో ఇలా చేయకండి. Don't do this in my presence. Don't do this in my presence. నువ్వు అతనికి అబద్ధపు భరోసా ఇస్తున్నావా? Are you giving him false comfort? Are you giving him false comfort? అతను కఠిన హృదయుడు. He is a hard-hearted person. He is a hard-hearted person. ఇది మీ దగ్గర ఎంత డబ్బు ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. It depends on how much money you have. It depends on how much money you have. వాళ్ళు నా సమక్షంలో ఇలా చేయరు. They don't do this in my presence. They don't do this in my presence. ఈ రహస్యం మీకు ఎలా తెలిసింది? How did you find out this secret? How did you find out this secret? ఈ రైలు హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తుంది. దిస్ ట్రైన్ గోస్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. దిస్ ట్రైన్ గోస్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ. ఏదీ అతన్ని ఎప్పుడూ కలవరపెట్టదు. నథింగ్ ఎవర్ worries him. Nothing ever
worries him. మీ సమక్షంలో నేను సంతోషంగా ఉంటాను. I feel happy in your presence. I feel happy in your presence. ఆమె నాకు అబద్ధపు భరోసానిచ్చింది. She gave me false comfort. She gave me false comfort. నేను మొక్కలకు నీళ్లు పోయలేదని అనుకున్నారా? Did you think I hadn't watered the plants? Did you think I hadn't watered the plants? మీరు ఆమెను ఎలా ఒప్పించారు? How did you convince her? How did you convince her? నేను నీ స్థానంలో ఉంటే డబ్బు ఆదా చేసేవాడిని. If I were you, I would save money. If I were you, I would save money. ఆమె సమక్షంలో అబద్ధం చెప్పకండి. Don't lie in her presence. Don't lie in her presence. నేను నీ స్థానంలో ఉంటే క్షమాపణ చెప్పేవాడిని. If I were you, I would apologize. If I were you, I would apologize. ఆ రోడ్డు అడవి గుండా వెళ్తుంది. The road goes through the forest. The road goes through the forest. ఆమె తన తల్లిదండ్రులతో వచ్చింది. She came with her parents. She came with her parents. నేనెవ్వరికీ అబద్ధపు భరోసా ఇవ్వను. I don't give false comfort to anyone. I don't give false comfort to anyone. అది పరిస్థితిని బట్టి ఉంటుంది. It depends on what the situation is. It depends on what the situation is. నేను తలుపుకు తాళం వేయలేదని మీరు అనుకున్నారా? Did you think I hadn't locked the door? Did you think I hadn't locked the door? అతన్ని మరీ ఎక్కువ మిఠాయిలు తిననివ్వకండి. Don't let him eat too many sweets. Don't let him eat too many sweets. ఆమెకు ఆసుపత్రికి వెళ్ళాలంటే భయం. She is scared of going to the hospital. She is scared of going to the hospital. మీరు అంత కఠిన హృదయులుగా ఎందుకు ఉన్నారు? Why are you so hard-hearted? Why are you so hard-hearted? నా నిర్ణయాన్ని ఏదీ మార్చలేదు. Nothing ever changes my mind. Nothing ever changes my mind. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.